మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాము. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 18వ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేవనగా 1 కొరింథీయులకు 8వ అధ్యాయము 1వ వచనంలో ఇలా వ్రాయబడింది: జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగుజేయును. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి అయిన దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినవంతో మేము చేయించిన పనులన్నిటిలో, మా ఆరోగ్య విషయంలో, చదువుల నిమిత్తంలో, ఉద్యోగాల నిమిత్తంలో, పనుల నిమిత్తంలో ప్రతి ఒక్క మా యొక్క అవసరాలను తీర్చే దేవుడు మీరే తండ్రి. మాకు ముందుగా ఉండి, మాకు ముందుగా మీరు నడిచి, మాకు మార్గము సరళం చేస్తున్న దేవాతిదేవ మీకే వందనములు తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారి అనారోగ్యం నేస్తున్నాము తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. చదువుతున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. చదువు చెప్తున్న టీచర్లకు జ్ఞానం ఇచ్చి, మంచి మనసునిచ్చి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే యజమానులతో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. అలాగే అనేక చోట్లకు వారి ప్రయాణ నిమిత్తము అనేక దూర ప్రాంతాలకు, గల్ఫ్ దేశాలకు, ఫారెన్ దేశాలకు, అనేక ఊర్లకు వెలుచున్న బిడ్డలకు వారి వెలుచున్న గమ్యస్థానం చేరడానికి వారికి క్షేమమైన ప్రయాణం ఇవ్వండి. ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క నామంలో కాపాడుతున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ, త్వరలో రానైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమె. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యమును ధ్యానించండి, అందరికీ తెలియచేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమె. ప్రైజ్ ది లార్డ్.